ప్రారంభం చేద్దాం. మనకు ఏదైనా ఒక పెద్ద కష్టం వచ్చినప్పుడు దాన్ని తీర్చుకోవడానికి మన వల్ల సాధ్యం కాకపోతే దేవుడి మీద ఆధారపడ్డాన్ని భక్తి అంటారని చెప్పి మనం తెలుసుకున్నాం. వాస్తవానికి భక్తి అనేది ఉపాసన అనే దాంట్లో ఒక ప్రధానమైన భాగం. దీంట్లో మరొక ప్రధానమైన భాగం, తర్వాత మనం చేరాల్సిన భాగం జ్ఞాన మార్గం. చాలా మంది 100కి 90 మంది భక్తి మార్గం వరకు వచ్చి ఆగిపోతున్నారు. కానీ ఈ జ్ఞాన మార్గం ఇది చాలా సులభమైనది. కానీ జ్ఞాన మార్గం కోసం ప్రయత్నం చేయకుండా మాకంతా తెలిసిపోయింది అనే భ్రమలో ఉండి ఇక్కడితోటి ఆగిపోతా ఉన్నాం. భక్తుడు భగవంతుడి మీద ఆధారపడతాడు, జ్ఞాని కూడా భగవంతుడి మీదే ఆధారపడతాడు. అయితే దేనికోసం ఆధారపడతారు అనే దాంట్లో తేడా ఉంది. అసలు భగవంతుడు అంటే ఎవరంటే నిరాకారమై అంతటా వ్యాపించి కంటికి కనపడనటువంటి పరమాత్మ మనకు సహాయం చేయడం కోసం, ఆయన్ని పట్టుకోవడం కోసం ఒక ఆకారాన్ని తీసుకుంటాడు. విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, బ్రహ్మ కావచ్చు, లేక ముగ్గురు కలిసినటువంటి దత్తాత్రేయుడు కావచ్చు. కాబట్టి ఏదో ఒక రూపంలో తనలోని శక్తి సహాయంతో వస్తువులను తయారు చేసుకొని, ఆ వస్తువుల సాయంతో శరీరాలు తయారు చేసుకొని, ఆ శరీరాల్లో తను ప్రవేశించి ఆ జ్ఞానము లేక చైతన్యము ఒక రూపంగా దిద్దుకున్నట్లయితే దాన్ని భగవంతుడు అని చెప్పి మనం పిలుస్తాం. భక్తుడేమో భగవంతుడిని ఈ ఇహలోక పరలోక కోరికలు తీర్చుకోవడం కోసం ఉపయోగించుకుంటాడు. జ్ఞాని కూడా భగవంతుడిని ఉపయోగించుకుంటాడు, కానీ ఈ ఇహలోక పరలోక సుఖాల కోసం కాదు. ఆ నిరాకారమైన పరమాత్మను పట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. కాబట్టి యువతల వడ్డేమో వస్తువులు, అవతల వడ్డేమో నిరాకారమైన పరమాత్మ. ఇవి ఇహలోకాలు, ఇది ముక్తి. కాబట్టి ఆ భగవంతుడి సహాయంతో, కనిపించే భగవంతుడి సహాయంతో కనపడనటువంటి పరమాత్మను పట్టుకోవడం కోసం అని చెప్పి జ్ఞాని ఉపయోగించుకుంటారు. అది వీళ్ళిద్దరికి ఉండేటువంటి తేడా. అసలు నాకు పరమాత్మ లేడు అనే నాస్తికులు, లేక పరమాత్మ ఉన్నాడు కానీ నాకు ఆయనతో పెద్ద అవసరం లేదు అనుకునే కర్నిష్ఠులు ఎంతసేపు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు. ఇది ఇనుప గొలుసు కావచ్చు, బంగారు గొలుసు కావచ్చు, ఇహలోకాలు పరలోకాలకు మధ్య ఇక్కడే తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఈ బ్రిడ్జి మీదకి రారు. ఈ భక్తులలో ఆర్తులు, అర్థార్థులు ఇక్కడి నుంచి మెల్లిగా భక్తి వైపు వస్తారు, కానీ ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ వెనకకి మరలిపోతారు. అవతల తీరం పోవడానికి వాళ్ళు ఎప్పుడు ప్రయత్నం చేయరు. జ్ఞాని ఏం చేస్తాడంటే యువతల ఒడ్డు నుంచి నేరుగా ఇంకా అవతల ఒడ్డుకు పోవడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఇట్లా ప్రయత్నం చేయడంలోన ఒక సమస్య ఉంది అని మనం చెప్పుకున్నాం. అదేంటంటే జ్ఞాని యువతల ఒడ్డును వదిలి అవతలకు పోవాలనుకున్నట్లయితే యువతల ఒడ్డుని పూర్తిగా వదిలేసేయాలి. ఈ భక్తులు ఇక్కడ వరకు వదులుతారు, కొంత దూరం పోతారు, మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తూ ఉంటారు. వీళ్ళు పూర్తిగా వదిలేరు. కానీ ఒక్కసారి దీన్ని పూర్తిగా వదిలేసి ఇంకా నేరుగా ఇక్కడికే పోవడం కోసం జ్ఞాని ప్రయత్నం చేస్తాడు. దీనికోసం ఈ ఇహలోకానికి పరలోకానికి సంబంధించిన కోరికలు అతను ఏమీ కోరుకోడు. ఎట్లా జరగాల్సి ఉంటే అట్లా జరగాలని చెప్పి అనుకొని ఈ ఇహలోక పరలోకాలకు సంబంధించిన కోరికలు ఏమీ అతను కోరుకోడు. అంటే పూర్తిగా ఇహలోకాన్ని పరలోకాన్ని వదిలేసి నాకు ఈయనే కావాలని దీనికోసం ప్రయత్నం చేస్తాడు తప్ప ఇక్కడ కష్ట సుఖాల కోసం ఏమాత్రం ఆ భగవంతుడి మీద అతను ఆధారపడడు. అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య వస్తుంది. మాకు కూడా ఆశ ఉంది, శాశ్వతమైన పరిష్కారమైన ముక్తిని పొందాలి, అది జీవించుండగానే పొందాలని చెప్పి అనుకుంటున్నాము. కానీ మాకు ఒక 2 సందేహాలు ఉన్నాయి. ఒకటి, అన్ని కోరికలు మారుకుంటాడు అని అన్నారు. అన్ని కోరికలు మారుకొని మరి ఇక్కడ ఒక కోరిక ఉంది కదా, నేను పరమాత్మను పట్టుకోవాలనే కోరిక ఒకటి ఉంది కదా,
అది కూడా కోరికే కదా అని ఒక సందేహం కూడా ఏర్పడుతుంది. రెండవ సందేహం ఏంటంటే, మీరు చెప్పినారు బాగానే ఉంది, మీరేమో రిటైర్ అయినారు, పెన్షన్ వస్తుంది, సుఖంగా ఉంది, మీకేం సమస్యలు లేవు కాబట్టి యువతల ఒడ్డు వదిలేసి అవతలికి పోవడానికి మీకు తేలిగ్గా ఉంది. కానీ మాకు సంసార జంజాటం చాలా ఉంది. ఇంకా పెళ్లి కావాల్సినటువంటి ఆడపిల్లలు ఉన్నారు, ఉద్యోగం రావాల్సిన మగపిల్లలు ఉన్నారు, ఇంట్లో వాళ్ళు సమస్యలతోటి సతమతం అవుతున్నారు. మరి ఇవన్నీ పట్టించుకోకుండా అన్నీ గాలికి వదిలేసి పరమాత్మ పరమాత్మ అనుకుంటా పోతే ఈ ఇల్లు గడవడం ఎట్లా అనేటువంటి సందేహం కొంతమందికి ఏర్పడుతుంది. దానికి శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగానే సమాధానం చెప్పినాడు కానీ మనం సరిగా అర్థం చేసుకోవడం లేదు. ఆయన ఏమన్నాడంటే, ఎవరైతే నిరంతరము నన్ను స్మరిస్తూ ఉంటారో, ఎవరైతే నిరంతరం తమ మనసును నా మీదే కేంద్రీకరించి ఉంటారో, వాళ్ళ యొక్క యోగక్షేమాలను నేనే చూసుకుంటాను అని చెప్పి ఆయన వాగ్దానం చేసినాడు. యోగము అంటే మనకి ఏదైతే ప్రస్తుతం లేదో, ఏది ఉంటే బాగుంటుందో దాన్ని తెచ్చివ్వడాన్ని యోగం అంటారు. అది మనం కోరుకున్నది కాకపోవచ్చు. మనం కోరుకుంటే మనకి ఇష్టమైనవి, ప్రేయమైన వాటినే కోరుకుంటాం. కానీ ఆయన ప్రేయమైన వాటిని కాకుండా ఏది మనకు శ్రేయస్సు, అటువంటి శ్రేయమైన వాటిని తెచ్చిస్తాడు. దాన్ని యోగము అని చెప్పి అంటారు. అయితే అది ఇచ్చిన తర్వాత మళ్ళీ అది కనుక జారిపోయినట్లయితే మళ్ళీ ఇబ్బంది పడతాం, ఇంకా ఎక్కువ బాధపడతాం. అందుకని దాన్ని నిరంతరం కాపాడడం కూడా నేనే చూసుకుంటాను. దాన్నే క్షేమం అంటారు. అందుకని శ్రీకృష్ణుడు ఎవరైతే నిరంతరం నన్ను స్మరిస్తారో వాళ్ళ యోగక్షేమాలను నేనే చూసుకుంటానని వాగ్దానం చేసినాడు. కొంతమంది దీన్ని నమ్మరు, కొంతమంది నమ్ముతారు. నమ్మిన వాళ్ళు ఒక పొరపాటు ఏం చేస్తున్నారంటే నిరంతరం కృష్ణ 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 అనుకోవడం మొదలు పెడుతున్నారు. వాళ్ళకి ఇహలోకంలో సుఖాలు దక్కుతాయి కానీ పరలోకము, ముక్తి అనేటివి వాళ్ళకి అందుబాటులోకి రావు. కొంతమంది ఈ శ్రీకృష్ణుడు అంటే అసలు ఎవరు, ఆ మహావిష్ణువు యొక్క అవతారమే కదా, అందుకని ఆ మహావిష్ణువుని స్మరిద్దామని చెప్పి ఆయనను స్మరించడం మొదలు పెడతారు. వాళ్ళకు పరలోక సుఖాలు దక్కుతాయి తప్ప ఇహలోక సుఖాలు దక్కవు, అటు ముక్తి కూడా దక్కదు. కానీ ఎవరైతే ఈ రూపాలని పక్కకు పెట్టి, నామరూపాలను పక్కకు పెట్టి నిరాకారమైన పరమాత్మని నిరంతరం స్మరిస్తారో, ఎందుకంటే ఆ నిరాకారమైన పరమాత్మే విష్ణువు, ఆ విష్ణువు యొక్క మరొక అవతారమే కృష్ణుడు. కాబట్టి ఆ మూలం దగ్గరికి పోయి ఆ నిరాకారమైన పరమాత్మను నిరంతరం ఎవరైతే స్మరిస్తారో వాళ్ళ యోగక్షేమాలని ఆయన చూస్తాడని అంటారు. కానీ కొంతమందికి ఇంకా పూర్తిగా నమ్మకం కుదరదు. ఈ సంసారాన్నంతా మనమే మోస్తున్నాము, మనమే మొయ్యాలి అని చెప్పి కూడా అనుకుంటా ఉంటారు. అందుకే ఆ నమ్మకం కుదిరిన వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు, నమ్మకం లేని వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారని చెప్పడం కోసం మీకు నిన్న ఒక చిన్న పజిల్ ఇచ్చారు. ఒక బ్యాంకులో పనిచేసే ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. కూతురికి వివాహం కావాల్సింది, కట్నం అడిగినంత ఇచ్చుకోలేడు. భార్యకు బాగలేదు, ట్రీట్మెంట్ కోసం డబ్బులు ఒక 2 లక్షలు కావాలి. ఇట్లా ఉండగా కొడుకు జైలు పాలైనాడు, వాడిని బయటికి తీసుకురావడానికి డబ్బులు అవసరం. దానికోసం అని చెప్పి బ్యాంకులోన ఈరోజు శుక్రవారం కదా, శనివారం ఆదివారం సెలవు, 1 లక్ష రూపాయలు తీసుకుపోయి ముందు అక్కడ ఇస్తే మా అబ్బాయి బయటకు వస్తాడు, తర్వాత మళ్ళీ సోమవారంలో అక్కడ ఇక్కడ అప్పో సప్పో చేసి కట్టేద్దామని చెప్పి అనుకున్నాడు. అయితే అతని కర్మగాలి ఆ రోజే ఇన్స్పెక్షన్కి స్క్వాడ్ వచ్చి అతన్ని పట్టుకొని సస్పెండ్ చేసేశారు. ఇంకా ఏమీ దిగ్గుదోచక ఆత్మహత్య చేసుకుందామని చెప్పి ఆ బీచ్, విశాఖపట్నం బీచ్ వెంబడి తిరుగుతున్నాడు కానీ ధైర్యం చాలే. అటువంటి పరిస్థితుల్లో కాషాయ వస్త్రాలు వేసుకున్న ఆయన వచ్చి, ఎందుకు ఇప్పుడు ఈ వేళ అప్పుడు తిరుగుతున్నావంటే తన కథంతా చెప్పుకున్నాడు. నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఈరోజు పున్నమి, ఈరోజు దేవతా వృక్షము ఆ ఇంద్రలోకం నుంచి ఇక్కడికి వస్తుంది, అది వచ్చినప్పుడు ఒక వరాన్ని తీరుస్తుంది, నేను ప్రతి పున్నమికి పోయి దానికి నమస్కారం పెట్టుకుంటాను, నాకేం అడగాల్సిన అవసరం లేదు, ఈసారి నా బదులు నువ్వు పోయి అక్కడ ప్రార్థన చేసుకో అంటాడు. సరే అని ఏరాడు కొండకు పోయి పున్నమి రోజులో 12 గంటలప్పుడు కరెక్ట్గా దేవతా వృక్షం కిందికి వస్తే తన కథంతా చెప్పుకుంటాడు. బాబు, నాకు ఒక్క కోరిక మాత్రమే తీర్చే శక్తి ఉంది, ఏ కోరిక తీర్చమంటావు అడుగు అని చెప్పండి. ఈ 4 సంవత్సరాల్లోన అతను ఏమి కోరుకొని ఉంటాడు అని చెప్పి మొన్న అడిగాను. మీరైతే ఏం అడిగి ఉండేవాళ్ళో చెప్పండి దయచేసి.
ముక్తి ఏమంటారు? ముక్తి గురువు గారు. ముక్తి కావాలని కోరేవాళ్ళ? సరే, ఓకే. స్వామి మరి ఈ బయటికి 4 సమస్యలు తీరవు కదా అతనికి. ఆ ముక్తి కోరినా ముక్తి అతనికి లభించదు. ఎందుకంటే అతని మనస్సు, అయ్యో నా అబ్బాయి లోపల ఉండిపోయినాడే, నాకేమో చెడ్డ పేరు వచ్చిందే, మా ఆవిడికి ట్రీట్మెంట్ చేయలేదే, అమ్మాయికి పెళ్లి కాలేదే అని సమస్యలతోటి చనిపోతాడు. అప్పుడు తిరిగి పుట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముక్తి రాదు అతనికి. ఈ కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని చెప్పారు. ఇది పోయిన ఒక జాబ్ మంచి ఆన్సర్. ఈ కష్టాన్ని ఎదుర్కొనే శక్తియుక్తులు ఇవ్వమని చెప్పి అడగడము. ఆ శక్తియుక్తులు ఇచ్చినా కూడా అతని తీరుతాయిలోనే తెలియదు, చాలా కాలం పట్టొచ్చు. కానీ ఇతను కొంచెం తెలివైన వాడు, తన కోరికను వాడుకున్నాడు. ఈ 4 కష్టాలు తీర్చుకునే పద్ధతిని కూడా సెలెక్ట్ చేసుకున్నాడు. కొంచెం ఆలోచించండి. ఆయన జాబ్ కావాలని అడుగుతారేమో గురువు గారు. అడుగుతాడేమో అనుకుందాం. అడిగితే జాబ్ వస్తుంది, కానీ మిగిలిన 3 మిగిలిపోతాయి. అంటే ఆయన జాబ్ వస్తే జ్ఞానశక్తిని ఉన్న ఇమ్మని salary తోటి కోరుకుంటారు. చేయొచ్చు కదా అని. జాబ్ వస్తే అవకాశం ఉంది కొద్దిగా. ఎందుకంటే జాబ్ రావాలి, మళ్ళీ ఆ కొడుకును విడిపించాలి, మళ్ళీ డబ్బులు సంపాదించాలి, కూతురికి పెళ్లి చేయాలి, మళ్ళీ డబ్బులు సంపాదించాలి, భార్యకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈ డబ్బులు సంపాదించడం లేట్ అయిపోతే ఏమవుతుందో తెలియదు. అంతులేని డబ్బు అడుగుతారు. మనకి ఎంత అవసరమో అంత డబ్బులు అడుగుతాడు. ఇది బాగుంది. ఎంత అవసరమో అంత డబ్బులు ఇవ్వమని చెప్పి ఆ, అడుగుతాడు. అనంతమైన డబ్బులు అడుగుతాడు. కొంచెము ఈ అడిగే పద్ధతిలోన అతను అడిగే పద్ధతి కొంచెం ఆలోచించండి, మనకు అర్థమవుతుంది. అతను ఈ 4 కోరికలను తీర్చమని అడగలేదు. ఈ తెలివిగా ఆలోచించి ఈ సమస్యలన్నీ మీవే మీరైతే ఎలా చేయగలరో అదే భారమంతా మీ పైనే ఉంది, మీదేని నేనేం చేయను అని చెప్దాం అనుకున్నాను గురువు గారు. అదే పరిష్కారమే నేను కూడా చెప్తున్నది. ఈ సమస్యలన్నీ తీర్చాలనుకుంటే ఏకైక పరిష్కారం ఏమిటంటే, అతను ఒకే ఒక కోరికను కోరుకున్నాడు. ఇంకా నుంచి ప్రతి పున్నమికి అక్కడెక్కడో ఏరాడ కొండలో దిగకుండా మా పెరట్లోనే రావాలి అని చెప్పి కోరుకున్నాడు. ఒక 15 రోజులు గడిచినాయి, కష్టాల్లోనే ఉన్నాడు. 15వ రోజున తన ఉద్యోగాన్ని కోరుకున్నాడు. ఇంకొక 15 రోజులు అయిపోయినాయి, కొడుకును విడిపించినాడు. ఇంకొక 15 రోజులు అయిపోయినాయి, వాళ్ళ భార్యకి ట్రీట్మెంట్కి సరిపడా డబ్బులు వచ్చినాయి. ఇంకొక 15 రోజులు అయిపోయినాయి, వాళ్ళ అమ్మాయికి వివాహం కుదిరి పెళ్లి అయిపోయింది. ఇంకొక 15 రోజులు అయినాయి. కొంచెం లోతుగా ఆలోచించేటువంటి తెలివితేటలు ఈ ప్రజలందరికీ ఇవ్వు తండ్రి అని చెప్పి అడుగుంటాడు బహుశా. దీన్ని అర్థం చేసుకోవడానికి కోసం మనకు ఆ నమ్మకం అనేది ఎందుకు కుదరదని అర్థం చేసుకోవడం కోసం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. అనకాపల్లిలో బెల్లం తయారీ చాలా ఫేమస్. అక్కడ ఒక పల్లెటూరులో ఒక రైతు ఉన్నాడు. అతను ఎప్పుడు టౌన్కి రాలేదు, ట్రైన్ ఎక్కలేదు. కానీ వాళ్ళ అబ్బాయి ఇతర దేశాల్లోన మిలిటరీలో పనిచేస్తున్నాడు. ఒకసారి అతనికి ఏదో పని నుండి వైజాగ్ వస్తున్నాడు. మళ్ళీ తిరిగి వెంటనే వెళ్ళిపోవాలి అతను. అందుకని వాళ్ళ నాన్నకు ఉత్తరం రాసినాడు. అప్పుడు ఇంకా ఫోన్లు ఇట్లాంటివి లేవు. నేను ఇట్లా పలానా చోటుకి టయానికి వస్తాను, అప్పుడు ఏరోడ్రోమ్కి రండి, అక్కడికి వచ్చి నన్ను ఒకసారి కలవండి, వచ్చేటప్పుడు మర్చిపోకుండా పెద్దది బెల్లం దిమ్మ తీసుకురండి, మా ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు అనకాపల్లి బెల్లం అంటే అని అంటాడు. సరే అని పాపం మీ రైతు ఆ పెద్ద బెల్లం దిమ్మ తీసుకొని ట్రైన్లో వచ్చి కూర్చున్నాడు. దాన్ని నెత్తిన పెట్టుకున్నాడు. నెత్తిన పెట్టుకుంటే పక్కన ఉంటే వాళ్ళంతా అడిగినారు, ఇంకా ట్రైన్ కదలలేదు. పక్కన ఉంటే వాళ్ళు అడిగినారు, ఏం టికెట్ తీసుకోలేదా, దొంగ టికెట్ అన్నారు. లేదు లేదు బాబు, తీసుకున్నాడు టికెట్ అని జోబులో చూపించినాడు. మరి టికెట్ తీసుకొని ఉంటే బెల్లం దీపాన్ని ఎందుకు నువ్వు మోసుకుంటున్నావు నెత్తిన పెట్టి అని అడిగినారు వాళ్ళు. అంటే పాపం ఇంతమందిని మోస్తుంది కదా, మళ్ళీ ఈ బరువు దానికి ఎందుకు అని నేనే నా నెత్తిన పెట్టుకున్నాను అని చెప్పన్నాడు. ఒరే పిచ్చివాడా, నిన్ను నీ బెల్లం దిమ్మను మొత్తం మోసేది ఆ ట్రైనే, నీ నెత్తిన పెట్టుకున్నా దానికే భారము, పక్కన తీసి పెట్టినా దానికే భారము. కాబట్టి నువ్వేమి నెత్తిన బరువు పెట్టుకోవద్దు, బరువు దించుకో, బాధ్యత మాత్రం ఉంచుకో, మధ్య మధ్యలో దాన్ని చూస్తూ ఉండు, ఆ ఎదురుగా ఉండే స్లీపర్ దాని మీద పెట్టేసేయి, దాన్ని చూసుకుంటా ఉండు చాలు అని చెప్పినాడు. సరే, ట్రైన్ బయలుదేరింది. వాళ్ళంతా నలుగురు కలుసుకొని, ఇంకా ఇండియాలో ఊరుకుంటారు కదా, ఇద్దరికి దొరికితే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ కుటుంబాల గురించి, నేను ఎట్లా చేసినాను, మా వాడికి ఎట్లా ఉద్యోగం వచ్చింది, నేను ఎట్లా డొనేషన్ కట్టినాను, ఇవన్నీ వాళ్ళ కుటుంబం గురించి చర్చించుకుంటా ఉన్నారు. కొంతమంది ఏందో నా కర్మ, ఏం చేసినా కూడా ఈ జబ్బు తగ్గడం లేదు, ఆ దేవుడు ఏందో అని మళ్ళీ దేవుడిని కూడా కొంతమంది తిడుతున్నారు.
దాదాపు ఇంకా విశాఖపట్నం రాలేదు కానీ సింహాచలం స్టేషన్ వరకు వచ్చింది. వచ్చినాక వీడు ఉండబట్టలాగా అడిగినాడు, బాబు మీరంతా టికెట్ తీసుకున్నారా అని అడిగినాడు. ఒరే మమ్మల్ని అడుగుతావు ఏందిరా టికెట్ తీసుకున్నావా అని, మేమే కదా టికెట్ తీసుకోబట్టి నిన్ను అడిగింది అంటే, ఆ టికెట్ కాదు జీవితం అనే ప్రయాణం టికెట్ మీరు తీసుకున్నారా అని అడిగినాడు. అంటే అదేంది అని వీళ్ళు అడిగినారు. నేను ఇందాకటి బట్టి వింటున్న మీరందరూ మాట్లాడుకున్నటువంటి మాటలు మొత్తం ఈ సంసారాన్ని అంతా మీరే మోస్తున్నట్టుగా చాలా ఇబ్బంది పడిపోతున్నారు, మీరే మోస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. వాస్తవానికి మిమ్మల్ని మీ సంసారాన్ని కూడా మోసే ఒక ఆయన ఉన్నాడు, అది పెద్ద ట్రైను. అందుకని మీరు కూడా ఏం చేస్తారంటే ఈ సంసారం అనే భారాన్ని దించి పక్కన పెట్టండి, బాధ్యత మాత్రం ఉంచుకోండి అని చెప్పి వీడు అడ్వైజ్ ఇచ్చినాడు. పాపం వీళ్ళు దిమ్మరిపోయినాడు. వాళ్ళకి అప్పుడు అర్థమైంది, మనమేదో ఈ సంసారాన్నంతా పోషిస్తున్నామని చెప్పి అనుకుంటాం, కానీ ఆ పాత కర్మలను అనుసరించి ఎవరికి ఎట్లా జరగాలో అట్లే జరుగుతుంది. మనం ఏం కింద మీద పడిన దాంట్లో మార్పు ఏమి ఉండదు. కాకపోతే మనము నిమిత్త మాత్రంగా ఒక పాత్రను పోషిస్తూ ఉంటాము. ఆ పాత్రను సక్రమంగా పోషిస్తే చాలు, కానీ మొత్తం భారం మన మీద లేదు అన్న సంగతి వాళ్ళకి అర్థమైంది. అట్లాగే మనం కూడా ఈ సంసారం అంతా కూడా మనమే మోస్తున్నామనే భ్రమతోటి ఉండి మరి ఈ ఇహపరమైనటువంటి కోరికలు ఏవి కోరకుండా కేవలం పరమాత్మ కోసమే దృష్టి ఉంచితే మన సంసారం యొక్క పరిస్థితి ఏమిటి అని చెప్పి కంగారు పడుతున్నాం. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మనం సంసారంలోనే ఉండాలా. దీని అర్థం యువతలకు పోయి నిరంతరం ఆయన్ని స్మరిస్తూ ఉండడం అంటే సన్యాసం తీసుకోవడం కాదు, ఎక్కడికో హిమాలయాలకు పోవడం కాదు, లేక ఇంట్లోనే నాకేం పట్టదు మీ సంగతి మీరు చూసుకోవడానికి వదిలేయడం కాదు. సంసారంలో ఉంటూనే తామరాకు మీద నీటి బొట్టు మాదిరిగా తను చేయాల్సిన విద్యుత్ ధర్మాలను నెరవేరుస్తూనే నిరంతరం మనసును మాత్రం పరమాత్మ దగ్గర పెట్టారు. ఈ శరీరాన్ని సంసారానికి ఇచ్చిన మనస్సును మాత్రం వీలైనంతసేపు పరమాత్మ మీద నిరంతరం రామనామం స్మరిస్తూ ఉంటే చాలు, మెల్లిమెల్లిగా అన్ని వాటంతటవే సమకూరుతాయని చెప్పి అర్థం. ఆ పని చేయగలిగి ఉండాలా. ఎవరైనా సరే ఈ ప్రపంచం మీద కోపంతో ద్వేషంతో ప్రపంచాన్ని వదిలిపెట్టి కాశ్మీర్కి పోయి కాషాయం కట్టుకొని తపస్సు చేస్తే వాళ్ళకు భగవంతుడు దొరకడు. లేదా ఈ ప్రపంచం నేను అనుభవించడానికే ఉంది అనుకొని నిరంతరం ఈ ప్రపంచంలోనే తలమునకలవుతుంటే వాళ్ళకి కూడా దొరకడు. ఈ ప్రపంచం ఆధారంతో అంటే వస్తువు ఆధారంతో శక్తి కింద మార్చుకొని శక్తిని చైతన్యం కింద మార్చుకొని ప్రయత్నం చేసే వాళ్ళకు మాత్రమే పరమాత్మ దొరుకుతాడు తప్ప ప్రపంచాన్ని వదిలిపెట్టిన వాళ్ళకి దొరకడు. అట్లానే ప్రపంచంలో మునిగిపోకూడదు కూడా. అందుకని తామరాకు మీద నీటి పట్టు మాత్రం ప్రవర్తిస్తూ నిరంతరం మనం చేయాల్సిన బాధ్యతలు నెరవేరుస్తూనే ఇంట్లో ఉంటూనే మనస్సును మాత్రం నిరంతరం వీలైనంతసేపు పరమాత్మ దగ్గర ఆధీనం చేయడాన్ని మనం చేయాల్సినటువంటి ఏకైక పని. పోతే రెండవ సమస్య ఒకటి ఉంది. అన్ని కోరికలు మారుకోమని చెప్పి అన్నారు కదా, మరి అనేక కష్టాలు సుఖాలు వస్తుంటాయంటే వాటికి అవసరమైన సదుపాయాలన్నీ కూడా ఆయనే చేస్తూ ఉంటాడు. దానికోసం మనం చింతపడాల్సిన అవసరం ఏం లేదు. మనసు ఆయన మీద లగ్నం చేస్తే మన సంసారం యొక్క బాధ్యతలన్నీ కూడా ఆయనే తీసుకొని మోస్తూ ఉంటాడు. అయినా సరే అన్ని కోరికలు మారుకోవడం అంటే మరి ముక్తి కావాలి అనేటువంటిది కూడా ఒక కోరిక కదా అని చెప్పి మనకు సందేహం రావచ్చు. ముక్తి కావాలని కోరుకోవడం కూడా ఒక కోరికే, కానీ ఈ కోరిక వేరు, ఈ సంసారానికి సంబంధించిన కోరికలు వేరు. దీన్ని అర్థం చేసుకోవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక ఆయనకి ఏదో ఒక తీవ్రమైన జబ్బు చేసింది, దానికి ఏదో ఒక ప్రత్యేకమైన ఆకును కనుక సంపాదించినట్లయితే దాంతో నేను లేహ్యం తయారు చేస్తానని చెప్పి ఆయుర్వేద వైద్యుడు చెప్పినాడు. దానికోసం పక్క నుండి కొండ మీద అడవిలోకి అతను పోయినాడు. అతను చెప్పిన గుర్తుల ప్రకారం ఈ ఆకును వెతుకుతా ఉన్నాడు. కానీ ఈ లోపల పెద్ద ఎలుగుబంటి ఒకటి అతను చూసి అతని మీద దాడి చేయబోయింది. ఇక పరుగో అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చి అడవిలోంచి బయటపడడం కోసం కింద ముళ్ళు దొక్కుతున్నా సరే, రాళ్ళున్నా సరే, చెట్లు తీసుకుని పోతున్నా సరే బయటకు వచ్చి పడ్డాడు. పాపం కాళ్ళ నిండా ముళ్ళు గుచ్చుకున్నాయి, చెప్పులు ఎప్పుడో ఎగిరిపోయినాయి, కాళ్ళ నిండా ముళ్ళు గుచ్చుకున్నాయి. ఇక అడుగు తీసి అడిగేయగల స్థితిలో లేడు. కాబట్టి ముందు ముళ్ళను తీసేసుకుంటే తప్ప ఇంటికి పోలేడు. అక్కడ తీసేసుకోవడానికి పిన్ను లాంటి సాధనం ఏం లేదు, సూది లాంటిది ఏమీ లేదు. అందుకని ఆ ఉండేటువంటి ముళ్ళల్లోనే ఒక పెద్ద ముళ్ళును తీసుకొని ఒక చోట కూర్చొని మెల్లిగా ఒక్కొక్క ముళ్ళుని తీసేసినాడు.
అన్ని ముళ్ళు తీసేసిన తర్వాత ఈ ముళ్ళు కదా సహాయం చేసిందని చెప్పి దాని మెడలో దండలు ఏమి వేసుకోడు, దాన్ని కూడా పారేస్తాడు. కాబట్టి ఈ పెద్ద ముళ్ళు ఒకటి ఉందే చివరిలో సాయం చేసింది, అది ముక్తి కావాలి అనేటువంటి కోరిక లేక ముళ్ళు. ఈ మిగిలిన ముళ్ళున్నాయే అవి వాడుకునే కొద్దీ ఇహానికి పరానికి లోపల గుచ్చుకుంటూనే ఉంటాయి. ఎంతసేపు పరిగెత్తినా అంతసేపు అవి గుచ్చుకుంటూనే ఉంటాయి, కానీ వాటంతట అవి బయటికి రావు. కానీ ఒక్కసారి ముక్తి కావాలని ఒక కోరికను కనుక మనం లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే ఒక పెద్ద ముళ్ళు మనకు దొరుకుతుంది. దాంతో చిన్న ముళ్ళనన్నింటినీ కూడా తీసి అవతల పారడానికి మనకు సాధ్యమవుతుంది. కాబట్టి రెండు ఒకటి మాత్రం కాదు. ఇహలోక పరలోక సంబంధించినటువంటి ముళ్ళన్నీ కోరికలన్నీ కూడా ఎప్పటికప్పుడు లోపలి దిగిపోతూనే ఉంటాయి, వాటిని వదిలించుకోలే. కానీ ముక్తి కావాలని ఒక కోరికను కనుక గట్టిగా పట్టుకుంటే మెల్లిమెల్లిగా ఈ ముళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతాయి. తేలిగ్గా మనం నడిచి అవతల వైపు నడవడానికి మనకు సాధ్యమవుతుంది. ఇది భక్తుడికి జ్ఞానికి మధ్య ఉండేటువంటి తేడా. కాబట్టి ఈ భక్తులకేమో అనేక కోరికలు ఇహపరాలకు సంబంధించి, అందుకని అనేక మంది దేవీ దేవతలు అవసరం అవుతారు. కానీ జ్ఞానికి ఒకే ఒక కోరిక, ముక్తి కావాలి. ముక్తి కావాలంటే ఎవరిని పట్టుకోవాలంటే నిరాకారమైన పరమాత్మను చేరాలి. నేరుగా నిరాకారమైన పరమాత్మ కనపడడు కాబట్టి భగవంతుడు లేక ఒక ఆకారాన్ని సహాయంగా చేసుకొని ఈ సాకారం నుంచి సాకార నిరాకారమైన జ్యోతి దగ్గర చేరుకొని అక్కడ నుంచి సాకార నిరాకారం నుంచి నిరాకారం దగ్గర చేరుకోవడం కోసం అతను నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అట్లా ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటాడో వాళ్ళకి వెనక పరమాత్మ ఉండి సహాయం చేస్తూ వాళ్ళకి ఇంటికి సంబంధించిన ఇబ్బందులన్నీ లేకుండా చేసి అవతల చేరడానికి సహాయం చేస్తాడు. ఒకళ్ళు నిజంగా మీరు అటువంటి పరిస్థితిలో కనుక ఉండినట్లయితే మనకు సహాయం చేయడానికి ఇంకొక ఉత్తమమైన మార్గం ఉంది ఒకటి. అది లలితా సహస్రనామాల్లోని అంతరార్థ పరమార్థాలు తెలుసుకొని కనుక పఠించినట్లయితే ఈ ఇహలోకమైనటువంటి సమస్యలన్నీ తీరిపోయి వాటంతట అవి తీరిపోయి మనం ముక్తి మార్గంలోకి పోవడానికి సాధ్యమవుతుంది. అది లాస్ట్ 2 క్లాసెస్లో ఆ అంతరార్థ పరమార్థాలు అంటే ఏమిటి, ఎట్లా తెలుసుకోవాలన్న సంగతి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ప్రస్తుతానికి ఇది గుర్తు పెట్టుకుందాం. ఉపాసన అంటే చూసావా, అందుకే ఈ బుక్స్ బుక్స్ తర్వాత చెప్తాను బుక్స్ గురించి. ఉపాసన అంటే పరమాత్మకు దగ్గరగా ఉండడం లేక భగవంతుడికి దగ్గరగా ఉండడం. భక్తుడు భగవంతుడికి దగ్గరై ఇహలోక పరలోక సుఖాలు కోరుకుంటాడు. జ్ఞానేమో భగవంతుడికి దగ్గరై నిరాకారమైన పరమాత్మను చేరుకోవాలని చెప్పి అతను కోరుకుంటాడు. అయితే చేరుకునేటప్పుడు మనకి దారిలో ఉండేటువంటి ఇబ్బందులు ఏమిటి, వాటిని ఎట్లా అధిగమించాలని చెప్పేదాన్ని జ్ఞాన మార్గము అని చెప్పి అంటాం. ఈ జ్ఞాన మార్గంలోకి ఎంటర్ కాకముందు ఒకసారి ఈ కర్మ గురించి భక్తి గురించి మనం ఏం తెలుసుకున్నాము బ్రీఫ్గా అనలైజ్ చేసి తర్వాత జ్ఞాన మార్గంలోకి ఎంటర్ అవుతాం. కర్మయోగంలో మనం ఏం తెలుసుకున్నామంటే నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనస్సును కూడా కాదు, కానీ నేను సముద్రంలోని అలను అని చెప్పి తెలుసుకున్నాం. ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఇది ఇన్ని రోజులు మనం ఏమనుకుంటున్నామంటే పరమాత్మ అంటే ఎక్కడో ఉంటాడు, నేను ఇక్కడ భూమి మీద ఉన్నాను, ఎందుకంటే భగవంతుడిని పట్టుకున్నాం కాబట్టి. భగవంతుడు వైకుంఠంలో ఉన్నాడు, నేను భూలోకంలో ఉన్నాను, చాలా దూరం ఉంది, కష్టపడి అక్కడికి పోవాలి అని చెప్పి అనుకుంటాడు. కానీ ఇప్పుడేమనుకుంటామంటే ఆయనకు నేను దూరంగా లేను, ప్రతి అల కూడా సముద్రంలోనే ఉంటుంది తప్ప సముద్రాన్ని వదిలిపెట్టి ఎక్కడో దూరంగా ఉండలేదు. కాబట్టి నేను పరమాత్మతో నిరంతరం అనుసంధానమై ఉన్నటువంటి ఒక అలను, నేను పూర్తి సముద్రాన్ని కాదు కానీ సముద్రంతో అనుసంధానమైనటువంటి అలను అని చెప్పి అనుకుంటాను. కాబట్టి నేను శరీరం కాదు మనసును కాదు అని వీటిని పక్కన పెట్టడం ఒక మేజర్ చేంజ్. ఇవి కనుక పక్కకు పెట్టకపోయినట్లయితే మనం ఎప్పటికీ కూడా ముక్తిని చేరుకోలేము లేక పరమాత్మని చేరుకోలేము. ఇది మొదటి మార్పు. ఈ మొదటి అజ్ఞానాన్ని మనం తొలగించుకోవాలి. తర్వాత రెండో అజ్ఞానం ఏమిటంటే భగవంతుడు ఎక్కడో ఉంటాడు అనుకోవడం. ఎక్కడో ఉన్న మాట నిజమే, ఇక్కడ ఉన్న మాట నిజమే, నేను ఆయనతో అనుసంధానమై ఉన్న మాట నిజమే అనేది మనకు మనసులో బెదరాలి. అప్పుడు రెండు అజ్ఞానాలు తొలుగుతాయి. తొలగినంత మాత్రాన్ని వెంటనే ఆయన దర్శనం ఇవ్వడు,
ఎందుకంటే ఇంకా చాలా ఇబ్బందులు లేక తప్పులు మనం చేస్తుంటాం. ఎట్లాంటి పనులు చేయకూడదు, ఏమి చేయాలనేది అర్థం చేసుకోవడం కోసం మన కర్మయోగాన్ని వాడుకున్నాం. చెడు కర్మలు కనుక చేసినట్లయితే అది ఇనుప గొలుసు, నరకానికి పోతాం, తర్వాత ఒక నీచమైనటువంటి జన్మ వస్తుంది. లేదా మంచి కర్మలు చేసినట్లయితే అది బంగారు గొలుసు, స్వర్గానికి తీసుకుపోతుంది. కానీ అది గొలుసే కాబట్టి మళ్ళీ భూమి మీద జన్మించేటట్లుగా చేస్తుంది. కాకపోతే అదొక ఉత్తమ జన్మ కావచ్చు. మనం ఇప్పుడు వరకు ఈ రెండింటి మధ్య తిరుగుతున్నాం. కానీ ఇప్పుడు ఒక్క అడుగు ముందుకు మనం చేయాల్సిన ఏంటంటే నిష్కామ కర్మని చేయాలి. ఇక్కడ చేసేటి రెండు కూడా కామ్య కర్మలు, అంటే ఫలితంని ఆశించి చేసేటువంటి కర్మలు. కర్మ చేయడం మీద నాకు అధికారం ఉంది, ఆ చేసిన పని యొక్క ఫలితం మీద కూడా నాకు అధికారం ఉందని చేసేదాన్ని కామ్య కర్మ అంటాం. ఇక్కడ నిష్కామ కర్మ చేయమంటున్నాం. నిష్కామ కర్మ అంటే ఫలితాన్ని వదిలేయడం అని చెప్పి అర్థం కాదు. ఫలితాన్ని పరమాత్మ చేతిలో పెట్టడం. పెడితే ఆయన ఎప్పుడు నీకు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించి నీకు చాలా మంచి జరిగేటట్లుగా ఆయన విభజించి ఇస్తాడే తప్ప నువ్వు చేసిన యొక్క కర్మ ఫలితంలో ఒక పైసా కూడా ఆయన తీసుకోడు, మొత్తం నీకే ఇచ్చేస్తాడు. అది ఈ జన్మలో ఇవ్వచ్చు, వచ్చే జన్మలో ఇవ్వచ్చు. ఈ జన్మలో ఇస్తే దృష్టం అంటాం, వచ్చే జన్మలో ఇచ్చినట్లయితే అదృష్టం అంటాం. అందుకని అనుకోకుండా ఒక్కొక్కసారి మనం ఏమి చేయకుండానే ఒక లాటరీ తగులుతుంది. అబ్బా ఎంత అదృష్టవంతురాలు అంటారు. అంటే అదృష్టం అంటే ఈ జన్మది కాదు, అది గత జన్మలో చేసుకునేది ఈ జన్మలో మనం అనుభవిస్తున్నామని చెప్పారు. ఇది గనక అర్థం చేసుకొని ఫలితాన్ని ఆయన చేతిలో పెట్టినట్లయితే మనకు గొలుసు అనేది తెగిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఫలితాన్ని ఆశిస్తామో అది గొలుసుగా మారి ఇనుపదో లేక బంగారుదో గొలుసుగా మారి తిరిగి భూలోకం మీద ఫలితాన్ని పరమాత్మ గొప్ప చెప్పినట్లయితే అదంతా ముక్తి పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. చనిపోయిన తర్వాత వచ్చేదానికి అవలోకం, సత్యలోకాన్ని చేరుకోవడానికి అవకాశం ఏర్పడితే అప్పుడు ముక్తి లభించడానికి అవకాశం ఉంది. దీంతో పాటు కర్మ సన్యాసం కనుక ఆచరించినట్లయితే దాదాపు జీవించుండగానే ముక్తిని తప్పనిసరిగా పొందడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. కర్మ సన్యాసం అంటే పెద్ద కష్టమైనదేం కాదు. కొంచెం మనం ఆలోచించినట్లయితే కర్మ యొక్క ఫలితము మన చేతిలో లేదు, కర్మ చేద్దామనుకున్నది కూడా మన చేతిలో లేదు, సంకల్పం మాత్రం మన దగ్గర ఉంది. ఒక్కోసారి మనం సంకల్పించినట్టుగా జరుగుతుంది, ఒక్కొక్కసారి జరగదు. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. ఆయనకి ఇష్టమైతేనే చేయనిస్తాడు, లేకపోతే లేదు. చేసినా మంచిదే, అది నెరవేరినా మంచిదే, మనం అనుకున్నట్టుగా జరుగుతుంది. అది జరగకపోయినా కూడా మంచిదే, ఎందుకంటే మనకేదో మేలు చేయడం కోసమే దాన్ని ఆయన ఆపేసి ఉంటాడని చెప్పి పరమాత్మ మీద పూర్తి భారం వేసి సంకల్పం నాది, నీ ఇష్టం, చెయ్యి, చేయించకపో అని చెప్పి ఆయన మీద పూర్తిగా గనక భారం వేసినట్లయితే మనం రమణ మహర్షి మాదిరి జీవించుండగానే జీవన్ముక్తిని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అట్లాగే భక్తి యోగం దగ్గరకు వచ్చేసరికి మనం ఏమి పరమాత్మని గురించి, ఏది పరమాత్మ ఏది కాదు అని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. పరమాత్మ అంటే దేవతలు కాదు, అంటే అగ్నిదేవుడు, వరుణ దేవుడు ఇట్లాంటి దేవతలు కాదు. వాళ్ళకు మనకంటే శక్తులు ఉన్నమాట నిజమే, కానీ వాళ్ళు స్వతంత్రులు ఏం కాదు. వాళ్ళ పైన అధికారం ఉండేటువంటి దేవాది దేవుడు లేక విష్ణువు ఉంటాడు. ఆ విష్ణువు ఇచ్చినటువంటి శక్తిని వాళ్ళు వాడుకొని ఆయన చెప్పిన పని చేసి పెడతా ఉంటారు. కాబట్టి ఈ దేవతలు పరమాత్మ కాదు. అంతేకాదు భగవంతుడు కూడా కాదు. భగవంతుడు అంటే ఒక ఆకారాన్ని తీసుకున్నటువంటి పరమాత్మ అని చెప్పి అర్థం. పరమాత్మ, ఈ భగవంతుడు పరమాత్మ కాగలడు కానీ, పరమాత్మ భగవంతుడు కాగలడు కానీ భగవంతుడు పరమాత్మ మాత్రం కాలేడు. పరమాత్మ అంటే నిరాకారమైన వాడు. ఆ నిరాకారమైన వాడు అవసరమైనప్పుడు అక్కడక్కడ ఒక చిన్న రూపాన్ని తీసుకోగలడు. అంటే పరమాత్మ భగవంతుడు కాగలడు, కానీ భగవంతుడు పరమాత్మ ఎప్పుడు కాలేడు. ఎందుకంటే అది నిరాకారం, ఈయన సాకారం. సాకారం నిరాకారంలో ఇవ్వడం. అందుకని ఈయన భగవంతుడు కూడా కాదు, అనంతమైనటువంటి జ్ఞానము శక్తి, కంటికి కనపడాడు కానీ అనంతమైన జ్ఞానము అనంతమైన శక్తి కలిగిన వాడు పరమాత్మ. అయితే
మనం ఏమంటే చూడడం కోసం తనే స్వయంగా ఒక రూపాన్ని తీసుకుంటాడు, తీసుకొని మనకు అందుబాటులోకి వస్తాడు. ఆ అందుబాటులోకి వచ్చింది ఆ రూపంతో, ఈ రూపం లేని ఆయన్ని పట్టుకోవడం కోసం మాత్రమే. ఈయన కూడా దేవుడే, భగవంతుడు కూడా దేవుడే, కాకపోతే దేవతల మీద అధికారం కాబట్టి దేవాది దేవుడు అంటాం విష్ణువుని. అయితే దేవతలకు ఈ దేవాది దేవుడికి చిన్న తేడా ఉంది. దేవతలకు చాలా మందికి తమే పరమాత్మ రూపం అని చెప్పి తెలియకపోవచ్చు మనలాగా. లేక మన క్లాసెస్ అటెండ్ అయినట్లయితే కొంతమందికి తెలియవచ్చు నేను పరమాత్మని రూపమేనంట, అది తెలుసుకుంటే చాలనంట అని చెప్పి అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా దేవతలు మాత్రం ముక్తిని పొందలేరు, తిరిగి మానవ జన్మెత్తితే తప్ప వాళ్ళు ముక్తి పొందడానికి సాధ్యం కాదు. భగవంతుడు కూడా దేవాది దేవుడే, ఈయన కూడా దేవుడు లాంటి వాడే. ఈ దేవతలందరికీ ఉండే శక్తి ఈయనకుంది. అంతేకాదు నేను పరమాత్మనైన సంగతి తెలియడం మాత్రమే కాకుండా ఆయనకు నిరంతరం అది అనుభవంలో ఉంది. కాబట్టి ఆయనే పరమాత్మ, ఆయనే భగవంతుడు. ఇది సాకారం, ఇది నిరాకారం మాత్రమే. కాబట్టి ఈ నిరాకారాన్ని పట్టుకోవడం కోసం ఆయన ఒక సాకార రూపాన్ని తీసుకున్నాడు. సాకారాన్ని పట్టుకొని కేవలం ప్రాపంచిక కోరికలు కోరకుండా ఆయనే చేరాలని చెప్పి కోరుకోవడమే మనం చేయాల్సిన పని. అది ముక్తి మార్గము అని చెప్పి తెలుసుకున్నాం. ఇట్లా చేసేటప్పుడు మనం ఎక్కడ పొరపాట్లు చేస్తామంటే, తొందరగా ఏదైనా శక్తి కావాలని చెప్పి క్షుద్ర దేవతల్ని ఆరాధిస్తుంటారు కొంతమంది. దేవతల కంటే క్షుద్ర దేవతలు చాలా తేలిగ్గా పట్టుబడతారు. కాబట్టి వాళ్ళు చేసే పూజా విధానం కూడా చాలా నీచంగా ఉంటుంది. అది కోళ్ళను కోయడం, మేకలను కోయడం ఇట్లాంటివి ఉంటుంది. కానీ చాలా తొందరగా పట్టుబడతారు, వాళ్ళకి ఆ శక్తిని కూడా ఇస్తారు. ఉదాహరణకు కర్ణపిశాచి అనేది ఒకటి ఉంది. పేరే ఎదురుగా ఎవరిని వచ్చి కూర్చున్నా కానీ వాసన చూసి ఇదిగో నీ పేరు ఇది, నీ ఖచ్చితంగా కూడా చెప్తారు. మనం ఆశ్చర్యపోతాం. తర్వాత మనకేదో ఒక సమస్య ఉంటుంది తప్పనిసరిగా. ఆ సమస్య ఉంటేనే ఆయన దగ్గరికి పోయి ఉంటాం. నీకు ఈ సమస్య ఉంది, ఇదిగో ఈ యజ్ఞం చేసుకోవాలి, 50,000 తీసుకురాలని చెప్పి డబ్బుల కోసం అతను ప్రయత్నం చేస్తాడు. అట్లాంటి వాళ్ళు సార్ స్టక్ అవుతాను సార్. సార్ ఏమీ వినిపించటం లేదు సార్. గురువు గారు వీడియో స్ట్రక్ అయిపోయింది. నెట్వర్క్ ప్రాబ్లం ఏమో సార్కి. సార్ నంబర్కి ఫోన్ చేసి చెప్తే వాలంటీర్ లేరా? వచ్చినట్టున్నారు. కనిపిస్తున్నానమ్మా? వస్తాను సార్. వినిపిస్తుంది కదమ్మా? వినిపిస్తుందమ్మా? వినిపిస్తున్నారు గురువు గారు. ఎక్కడికి ఆగిపోయినావు? క్షీరదేవతల దగ్గర లేదు, క్షుద్ర దేవతారాధన దగ్గర ఆగిపోయింది. రైట్. క్షుద్ర దేవత ఆరాధన చేసేవాళ్ళు వాళ్ళు జీవించుండగానే నరకాన్ని చెవి చూస్తారు. ఎందుకంటే ఆ దేవతలు తొందరగా ఫలితాన్ని ఇస్తాయి, కానీ చాలా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. చనిపోయిన తర్వాత నరకం, తర్వాత నీచ జన్మ. మనమంతా క్షేమ దేవతల్ని నిరంతరం ఆరాధిస్తుంటాం ఇహపర సుఖాల కోసం.
అట్లా ఆరాధించిన వాళ్ళకి ఆ కోరికలు తీరడం మాత్రమే కాకుండా స్వర్గం ప్రాప్తిస్తుంది, తర్వాత ఉత్తమ జన్మ వస్తుంది, కానీ ముక్తి మాత్రం రాదు. ఈ ముక్తి రావాలనుకున్నట్లయితే సగుణ బ్రహ్మ ఆరాధన అనేది చేయాలి. సగుణ బ్రహ్మ ఆరాధన అంటే ఆయన ఎక్కడో వేరే గుళ్ళో ఉంటాడు, అక్కడికి పోయి ఆరాధన చేయాలని చెప్పి అనుకోవద్దండి. సగుణ బ్రహ్మ అంటే ఈ కనిపించే ప్రపంచం అంతా కూడా, అది రాయి రప్ప కావచ్చు, కొండలు కావచ్చు, నదులు కావచ్చు, మానవులు కావచ్చు, జంతువులు కావచ్చు, ప్రాణులు కావచ్చు, ఏవైనా సరే కనిపించే ప్రతి ఒక్కటి కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపమే అనే నమ్మకంతో చేయాలి. ఎందుకంటే నమ్మాల్సి వస్తుంది అంటే, సృష్టి అంతా అయిపోయిన తర్వాత మొత్తం ప్రపంచం అంతా కూడా బీజ రూపంలో ఆ పరమాత్మలో చేరిపోతుంది. మళ్ళీ తిరిగి ఆయనే సృష్టిస్తాడు. కాబట్టి ఏ వస్తువు వచ్చినా బయటికి, ఏ వ్యక్తి వచ్చినా, ఏ ప్రాణి వచ్చినా అది పరమాత్మ నుంచి రావాల్సిందే. అయితే పరమాత్మ సముద్రం అయితే ఈ ప్రాణులన్నీ కూడా అలలు లాంటివి. ఒక అల మాదిరి ఇంకొక అల ఉండదు, కాబట్టి తేడాలు ఉండొచ్చు. కానీ వీటి అన్నిట్లో ఉండేది ఏమిటంటే నీరు మాత్రమే అనేది మనం గ్రహించినట్లయితే అన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపమే అనేది మనకు మెల్లిమెల్లిగా అలవాటు కావాలి. దీన్నే సగుణ బ్రహ్మ ఆరాధన అంటాం. ఏ గుడికి పోవాల్సిన అవసరం లేదు, బయట కనిపించేవన్నీ కూడా పరమాత్మ యొక్క రూపాలే అని అనుకోవడం. ఇట్లా అనుకోవడం వల్ల మనకు ఆ బయట వాటి పట్ల ఉండే ద్వేషం క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఈ ద్వేషం ఎప్పుడైతే తగ్గుతుందో మనలో కొంత రాగం ఉంది, కొంత ద్వేషం ఉంది. అంటే కొంతమంది ఇష్టమైన వాళ్ళు ఉంటారు, కొంతమంది శత్రువులు ఉంటారు. ఈ రెండు ఎప్పుడైతే సమతులితం అయిపోతాయో అప్పుడు మన బుద్ధి సమానం అవుతుంది, లేక సమధి ఏర్పడుతుంది. ధి అంటే బుద్ధి, సమధి ఏర్పడుతుంది. సమధి ఎవరికైతే ఏర్పడుతుందో వాళ్లకు, ఎందుకంటే నిన్న శివరాత్రి రోజున కొంతమంది కష్టపడినా కూడా మనసు నిలబడలేదన్నారు కదా. ఎందుకు నిలబడలేదంటే ఇంకా సమధి ఏర్పడలేదు అని చెప్పి అర్థం. ఎవరికైతే సమధి ఏర్పడుతుందో సమాధి స్థితిని పొందడానికి తేలిక అవుతుంది. అది ఒక రోజులో వచ్చేది కాదు, ప్రయత్నం చేస్తుండాలి. అందుకని సమాధి స్థితి ప్రయత్నం కంటే కూడా ముఖ్యంగా చేయాల్సింది ఈ సగుణ బ్రహ్మ ఆరాధన. మొత్తం ప్రపంచం అంతా కూడా పరమాత్మే. దీంట్లో ఒకటి మంచిదని చెడ్డదని లేదు. మనం కుడి చేయిని చాలా ఇంపార్టెంట్గా చూస్తాం, ఎడమ చేయిని కొంచెం పక్కకు పెడతాం. అయినంత మాత్రమే నేను దీని పక్కన పారేయడం, దేని ఉపయోగం దానికి ఉంటుంది అని చెప్పి గ్రహించి ప్రపంచం అంతా కూడా పరమాత్మ యొక్క రూపమే అని చెప్పి గ్రహించి చేయడాన్ని సగుణ బ్రహ్మ ఆరాధన అంటాం. కాకపోతే నామరూపాలు అడ్డంగా ఉన్నాయి మనకు. ఆ నామరూపాలని గనక పక్కన పెట్టడం మొదలుపెట్టినట్లయితే దాని మూల రూపం ఏమిటి అనేది మనకు అర్థమవుతుంది. అయితే సాధారణంగా మన మనసు ఎంతసేపు నామరూపాల దగ్గరకు వచ్చి ఆగిపోతూ ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనకు మంచి ఎండాకాలంలో సముద్రం నుంచి మేఘాలు పైకి పోతాయి, నీటి ఆవిరి పైకి పోయి పైన మేఘాలు ఫార్మ్ అవుతాయి. వాటిని మేఘాలు అంటామే తప్ప నీళ్లు అని చెప్పి మనం అనం. ఎందుకంటే దాని ఆకారాన్ని బట్టి మన మేఘం అనే దానికి స్థిరపడిపోయినాం, నీళ్లు అన్న సంగతి మర్చిపోయాం. అనుకూలమైన చల్లటి వాతావరణం వచ్చినప్పుడు అక్కడి నుంచి కిందకి వర్షం పడుతుంది, దాన్ని వర్షం అంటామే తప్ప మళ్ళీ నీళ్లు అని చెప్పి మనం అనం. ఆ పడిన వర్షము ఆ పడిన ప్రాంతాన్ని బట్టి చిన్న కుంటగానో, బావిగానో, చెరువుగానో ఏర్పడితే ఆ పేర్లతో పిలుస్తాం తప్ప అవి నీళ్లు అని చెప్పి మళ్ళీ మనకు గుర్తుండవు. ఆ నీళ్లు చాలా ఎక్కువైనట్లయితే అది ప్రవాహ రూపం తీసుకుంటుంది, దాన్ని సెలయేరు అంటాము, లేకపోతే వాగు అంటాము, వంక అంటాము, నది అంటాం తప్ప నీళ్లు అని మాత్రం మనం. ఈ నది అనేది ప్రవహించి నదీనాం సాగరో గతి కాబట్టి మళ్ళీ మెల్లిగా పోయి సముద్రంలో చేరుకుంటాయి. అప్పుడు కూడా దాన్ని సముద్రం అంటామే కానీ మళ్ళీ నీళ్ళు అని మాత్రం మనం. కానీ మొత్తం సైకిల్లో ఉన్నది ఏమిటంటే ఒకే ఒక వస్తువు, అది నీరు. ఆ నీరు నామరూపాలు మారేసరికి ఆ నామరూపాల మీద మన దృష్టి ఉండిపోయి మూల పదార్థాన్ని మనం పట్టుకోవడం మానేసినాం. ఆ మూల పదార్థం కోసం ప్రయత్నం చేయడాన్ని సగుణ బ్రహ్మ ఆరాధన అంటాం. మనకు ఆ మూల పదార్థం ఎప్పుడైతే లభ్యం అవుతుందో అప్పుడు మనం నిర్గుణ బ్రహ్మ ఆరాధన దగ్గరికి పోతాం. అంటే సగుణంతో నిర్గుణాన్ని పట్టుకోవడం అలవాటు అవుతుంది. అప్పుడు పరమాత్మ దగ్గర చేరి జీవన్ముక్తిని పొందడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. సగుణ బ్రహ్మ ఆరాధన దగ్గరికే ఉంటే దేహాంతర ముక్తికి అవకాశం ఉంది. మనం నిర్గుణ బ్రహ్మ దగ్గర కూడా పోయినట్లయితే జీవన్ముక్తికి అవకాశం ఏర్పడుతుంది. అయితే నేరుగా నిర్గుణ బ్రహ్మ దగ్గరికే పోవచ్చు కదా, ఈ సగుణ బ్రహ్మ అనేటువంటి ఇంకొక మెట్టెందుకు,
నేరుగా నిర్గుణ బ్రహ్మనే మనం పట్టుకుందామంటే అది సాధ్యం కాదు. ఆ రకంగా ఆయన దొరకడు. ఈ ముస్లిమ్స్ చేసేటువంటి పెద్ద పొరపాటు ఇదే. వాళ్ళు డైరెక్ట్గా నిరాకారమైనటువంటి పరమాత్మను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో మిగిలిన వాళ్ళందరూ కూడా పనికిరానోళ్ళు, జంతువులు అని చెప్పి చూసి వాళ్ళని చంపేయడానికి కూడా వెనకకి చూడాలి. వాళ్ళ మతంలో చేర్చుకోవడం కోసం అవసరమైతే ఎంతమంది అయినా సరే వాళ్ళు సంహరిస్తారు. అంటే వీళ్ళు కూడా పరమాత్మ అంశమే అనేది వాళ్ళు గుర్తించలేదు. అట్లా గుర్తించిన వాళ్ళకి పరమాత్మ ఎప్పుడూ దొరకడు. అందుకని ముందు సకల ప్రాణులు కూడా ఆ పరమాత్మ యొక్క అంశమే అనేది ముందు స్పష్టంగా మనకు అవగతం కావాలి. ఆ సంగతి అతను చెప్పడం కోసమే శ్రీకృష్ణుడు విశ్వరూప సందర్శనలో అర్జునుడికి చెప్తాడు, వేదాల్లో నేను సామవేదాన్ని, పక్షుల్లో నేను గరుత్మంతుడిని, పాముల్లో నేను వాసుకిని, నదిలో పలాని నదిని, కొండలో పలాని కొండని అంటాడు. అయితే అర్జునుడికి ఏమర్థమైందంటే ఆ గరుత్మంతుడు మాత్రమే పూజనీయుడు, మిగిలిన పక్షులన్నీ కూడా పనికిరావు అని చెప్పి అనుకున్నాడు. తులసి మొక్క ఒక్కదానికే ఆరాధన చేయాలి, మిగిలినవన్నీ వదిలేయాలి అని చెప్పి అనుకున్నాడు. కానీ ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటంటే ప్రతి ప్రాణిలో ప్రతి వస్తువులో నేనున్నానని అర్జునుడికి చెప్దామని ఆయన అనుకుంటే ఆయనకి ఇంకొక మాదిరి అర్థమైంది. అందుకని అప్పుడు మొత్తం విశ్వరూపాన్ని చూపించి ప్రతి ప్రాణి, ప్రతి రాయి, ప్రతి ఇసుక రేణువు అన్నీ కూడా నేనే అని చెప్పి అర్జునుడికి అర్థమయ్యేటట్టుగా చేసినాడు. అది అర్థమైనప్పుడు మాత్రమే మనకు నిర్గుణ బ్రహ్మ ఆరాధన దొరుకుతుంది. ఒక్కసారి సగుణ బ్రహ్మ ఆరాధన అర్థం చేసుకొని అన్నీ పరమాత్మ అని మన మనసు ఎప్పుడైతే స్థిరపడుతుందో అప్పుడు ఈ నిర్గుణ బ్రహ్మను పట్టుకోవడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. ఈ నిర్గుణ బ్రహ్మను ఎట్లా పట్టుకోవాలని చెప్పేదే జ్ఞాన మార్గము అని చెప్పంటాం. ఈ జ్ఞాన మార్గంలో మన లోపలుండే పరమాత్మకి మనకు మధ్య ఒక 9 అడ్డంకులు ఉన్నాయి. 9 తెరలు లేక 9 పొరలు ఉన్నాయి. లేక బయట పరమాత్మ ఉన్నాడు కదా ఆయన్ని పట్టుకుందాం చెప్పి ప్రయత్నం చేస్తే బయట కనిపించే ఆయన భగవంతుడు, ఆయన్ని పట్టుకుందామని ప్రయత్నం చేసినా ఇది 9 తెరలే మనకు అడ్డంగా ఉంటాయి. వీటిని ఎట్లా తొలగించుకోవాలి, ఈ 9 ఆ 9 అని చెప్పడం కోసమే ఆయన 18 అధ్యాయాల భగవద్గీతను రాయడం జరిగింది. కానీ సూక్ష్మంగా అర్థం చేసుకున్నట్టయితే సులభంగా మనం బయటపడడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ 9 తెరలేమిటి, వాటిని దాటే పద్ధతులు ఏమని చెప్పినాయి ఉపనిషత్తులు అని చెప్పి పరిశీలిద్దాం. ప్రతి ఉపనిషత్తు కూడా ఈ 9 పొరలను ఎట్లా తొలగించుకొని లేక కరిగించుకొని ఆ పరమాత్మని చేరాలి అన్న సంగతి వివరిస్తాయి. అట్లాంటప్పుడు ఇన్ని ఉపనిషత్తులు ఎందుకు, మనకు ఏదో ఒక ఉపనిషత్తు ఒక మార్గం చెప్తే సరిపోతుంది కదా అని చెప్పి మనకు అనుమానం రావచ్చు. అయితే మనము ఏ స్థితిలో ఉన్నామో లేక ఏ పరిస్థితిలో ఉన్నామో లేక ఏ స్థాయిలో మన బుద్ధి పనిచేస్తుందో అందరికీ ఒకే మాదిరిగా ఉండదు. అందుకని మనం ఉండే పరిస్థితిని అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గాన్ని ఆ ఉపనిషత్తులు చెప్తా ఉంటాయి. సముద్రంలో ఉండేవాడికి బయటికి రావాలనుకున్నట్లయితే చిన్న ద్వీపంలో చిక్కుకున్నాడు, వాడు బయటికి రావాలంటే చిన్న నావ కావాలి, కానీ వాడికి రోల్స్ రాయిస్ కారు ఇస్తే ఉపయోగం ఏముంది, వాడు బయటకు రాలేడు. కాబట్టి సముద్రంలో ఎవడన్నా పొరపాటున మర్చిపోయి ఒక మోటార్ సైకిల్ లేక ఒక సైకిల్ ఒక కారు ఉందనుకుందాం, అవేవి వాడికి ఉపయోగపడవు, పడవ కావాలి. అట్లాగే ఇసుకలో కూరుకుపోయిన వాడికి ఒంటె కావాలి, కానీ వాడికి ట్రైన్ ఇస్తే ఉపయోగం ఏముండదు. అందుకని మనం ఉండే పరిస్థితిని అనుసరించి ఎవరికి ఏది ఉపయోగపడుతుందో చెప్పడం కోసం దాదాపు 1008 ఉపనిషత్తులు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనవి 108. వాటిలో ముఖ్యంగా ఒక 10 ఉపనిషత్తులనే అందరూ కూడా పరిశీలిస్తారు. ఒక్కొక్క ఉపనిషత్తు ఏం చెప్తుంది అనేది ముందు మనం తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. మనం బయట పరమాత్మ కోసం ప్రయత్నం చేసినా లోపల ప్రయత్నం చేసినా మనకుండే అడ్డంకులు లేక పొరలు లేక తెరలు లేక రాత్రులు ఈ 9. అందుకే వీటిని నవరాత్రులు అని చెప్పి పిలుస్తారు.
ఈ నవరాత్రులను గనక అధిగమించినట్లయితే లేక ఓడించినట్లయితే అప్పుడు పగలొస్తుంది. అందుకే దాన్ని దసరా అంటాం. హర, ఈ 9టిని హరించినట్లయితే, ఓడించినట్లయితే అప్పుడు 10వది లేక వెలుతురు వస్తుందని చెప్పి అర్థం. ఈ 9 కూడా ఒక ఆర్డర్లో ఉన్నాయి, ఇష్టం వచ్చినట్లుగా లేవు. ఈ పొరలు ఒక ఉల్లిగడ్డకి పైన పొరలు ఎట్లయితే ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి అట్లా చుట్టుకొని ఉన్నాయి. వీటిలో అన్నిటికంటే బరువైనది భూమి, కొంచెం తేలికైనది నీరు, దానికంటే తేలికైనది అగ్ని, దానికంటే తేలికైనది వాయువు, దానికంటే తేలికైనది ఆకాశం. అయితే ఈ 5 కూడా స్థూల పదార్థాలు, కంటికి కనిపిస్తాయి లేక ఉన్నట్లుగా మనకు అవగతం అవుతాయి కాబట్టి వీటిని స్థూలము అంటారు. ఇవన్నీ స్థూలమే, కానీ అన్నిటికంటే ఎక్కువ స్థూలం ఇది, అన్నిటికంటే తక్కువ స్థూలం ఇది. వీటి తర్వాత సూక్ష్మమైనవి వస్తాయి. సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమం, వీటిని అధిగమించాల్సి ఉంటుంది. ఇదే వరుస క్రమంలోనే వీటి నుంచి మనం బయటపడాలి. కాబట్టి 9 ఆవరణలు గనక దాటినట్లయితే వీటిని ఆవరణలు అని చెప్పి పిలుస్తారు. అప్పుడు ఈ అహంకారం అనే పొరను కూడా దాటినట్లయితే అహం దగ్గరికి చేరుతాం. అహం అంటే పరమాత్మ, పరమాత్మ అంటే నేను, నా స్వరూపం పరమాత్మ నా లోపల కూడా ఉన్నాడు కాబట్టి నా లోపల ఉండే పరమాత్మని అహం అంటాం. ఎందుకు దీన్ని అహం అంటామంటే ఎప్పుడు పరమాత్మ నేను 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 అనుకుంటా ఉంటాడు, మనం కూడా అట్లాగే అనుకుంటా ఉంటాం. కాబట్టి ఇది అహం, ఇదేమో అహంకారం. నేను అనుకుంటే పరమాత్మ, ఈ పని నా వల్లనే అయింది, నేనే చేసినాను అనుకుంటే అది అహంకారం అవుతుంది. కాబట్టి ఈ అహంకారం అనే పొరను కూడా దాటిపోయినట్లయితే మనం అహాన్ని చేరుకుంటాం. వీటన్నిటికీ నెంబర్లు ఉన్నాయి. ఇది సూక్ష్మాతి సూక్ష్మము క్రమక్రమంగా స్థూలం అవుతుంది. స్థూలం దగ్గర నుంచి సూక్ష్మం దగ్గరికి, సూక్ష్మతరము, సూక్ష్మ తర్వాత ఇది శూన్యం. దీనికి నెంబర్ అంటే ఏముండదు. శూన్యం అంటే మళ్ళీ ఖాళీ అని మాత్రం అర్థం చేసుకోవద్దండి, అది పూర్ణం కూడా. ఎందుకంటే అన్నీ దాంట్లోనే ఇమిడి ఉన్నాయి. ఇది ఉందంటే ఉంది, లేదంటే లేదు, ప్లస్ లేదు, దీనికి మైనస్ లేదు. కాబట్టి అటువంటి స్థితిని మనం చేరుకోవాలంటే ఈ 9 ఆవరణ దాటిపోవాలి అని చెప్పి ఒక ఉపనిషత్తు చెప్తుంది. ఒరిస్సాలో దీన్ని ఎక్కువ పాటిస్తారు. సంవత్సరానికి ఒకసారి నవార్ణ పూజ అనే దాన్ని చేస్తారు. యాక్చువల్గా నవార్ణ కాదు, నవ ఆవరణ పూజ అని చేస్తారు. మనం కూడా ఇదే పూజనే చేస్తాము. దేవి నవరాత్రులు అనే పేరుతో చేస్తారు. అయితే అది మనకు ఎట్లా చేస్తారో అనేది అర్థం కాదు. ఒక్కొక్క రోజు దేవికి ఒక్కొక్క అలంకారం ఉంటుంది. ఆ అలంకారం ఎట్లా ఉంటుందంటే దీనికి సంబంధించి మాత్రమే ఉంటుంది. అది మనం పెద్దగా పట్టించుకొని తెలుసుకోలేము. కానీ దాన్ని అనుసరిస్తూ గనక చేస్తున్నట్లయితే, అంటే దేవి నవరాత్రుల్లో మొదటి రోజున నాలో ఉండే భూతత్వాన్ని జలతత్వంగా మార్చు తల్లి అని చెప్పి ప్రార్థన చేయాలి. రెండో రోజున నాలో ఉండే జలతత్వాన్ని అగ్నితత్వంగా మార్చమని అడగాలి. ఇట్లా 9 రోజులు స్టెప్ బై స్టెప్ అడుగుతూ పోయి చివరిలో ఉండే నా అహంకారాన్ని అహం కింద మార్చు అని చెప్పి అడిగినట్లయితే 10వ రోజున మన అహం కింద చేరడానికి లేక పరమాత్మలో చేరడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది ప్రాసెస్. అయితే ప్రాసెస్ లోపల ఉండే లోతును అర్థం చేసుకోకుండా ఏదో రొటీన్గా మనం పూజలు చేస్తూ ఉంటాం. దానివల్ల మనకు భక్తి ఉంటుంది, స్వర్గము కూడా ఉంది, కానీ ముక్తి మాత్రం రాదు. ముక్తి కావాలనుకున్నట్లయితే వీటిని అర్థం చేసుకొని క్రమక్రమంగా మనం పైకి పోవాలని చెప్పారు. అది జిజ్ఞాసాపరుడు చేసే పని. భక్తుడు చేసే పని రోజు కొబ్బరికాయలు కొడుతుంటాడు, రోజు గుడికి పోయి వస్తుంటాడు, ఒక్కొక్క అలంకారం చేసి నమస్కారం పెట్టుకుంటాడు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం పెడతాడు, తినేసి వస్తాడు. కానీ జిజ్ఞాసాపరుడు స్టెప్ బై స్టెప్ దీన్ని మెట్లుగా వాడుకొని అక్కడ చివరి చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. మరొక ఉపనిషత్తు ఇక్కడ 9 అడ్డంకులు ఉన్నాయని చెప్పి, 9 తెరలు ఉన్నాయి లేక 9 పొరలు ఉన్నాయి, 9 చీకట్లు ఉన్నాయని చెప్పి కంగారు పడొద్దండి, ఇవి 7 అనుకుంటే సరిపోతుంది అని చెప్పి మరొక ఉపనిషత్తు చెప్తుంది. ఆ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, మనకు చూడడానికి మనసు, బుద్ధి, చిత్తము అనేటివి 3 వేరువేరుగా అనిపిస్తాయి, కానీ నిజానికి ఇక్కడ 3 వస్తువులు లేవు, ఒకే వస్తువు యొక్క 3 రూపాలు మాత్రమే అని చెప్పాడు. ఈ బుద్ధి అనేది నీరు లాంటిది. నీటిని వేడి చేసినట్లయితే నీటి ఆవిరి వస్తుంది, అది చెల్లాచెదరుగా బయటికి వ్యాపిస్తుంది, అది మనస్సు. అదే నీటిని మనం చల్లబరిచినట్లయితే గడ్డ కడుతుంది, అది చిత్తం. కాబట్టి ఉన్నది ఒకే వస్తువే,
ఇది నిరంతరము బాగా వేడి ఉండడం వల్ల మనకు కోరికల రూపంలో బయటికి మనస్సు నిరంతరం బయటికి పరిగెత్తా ఉంటుంది. దీన్ని కొంచెం చల్లపరిచినట్లయితే, అంటే ఆలోచిస్తూ ఉండినట్లయితే బుద్ధిగా ఉండి సలహా ఇస్తుంది. అయితే బుద్ధి చెప్పినట్లుగా చేస్తామో లేక మన మనసు చెప్పినట్లుగా చేస్తామో తెలియదు. ఏదో ఒకటి చేసిన తర్వాత దాన్ని రికార్డు చేసేది చిత్తము. ఇదే మన యొక్క చిత్రగుప్తుడు. అక్కడ విడిగా చిత్రగుప్తుడు ఉండే ఒక పేజీ మన కోసం ఏమీ ఉండదు. అక్కడికి పోగానే మనకు ఈ మధ్య కొత్తగా వచ్చిన కార్లను రిపేర్ చేయాల్సి వచ్చినట్లయితే అసలు ప్రాబ్లం ఏమిటనేది ఎవరికి కూడా తెలియదు. పక్క కో డ్రైవర్ సీట్ అని ఒకటి ఉంటుంది. ఆ కో డ్రైవర్ సీట్ వెనకాల కంప్యూటర్ కనెక్ట్ చేయడానికి వీలుగా ఒక జాక్ ఉంటుంది. ఆ షెట్లోకి పోగానే ఆ జాక్ తగిలించి కంప్యూటర్లోనే మొత్తం దాని ప్రాబ్లం ఏమిటని చెప్పి తెలుసుకుంటారు. అట్లాగే సార్ స్టక్ అయింది సార్. చిత్తాన్ని ఆయన కనెక్ట్ చేసి నువ్వు ఏ మంచి పని బట్టి స్వర్గం నరకం నిర్ణయింపబడుతుంది. అది కట్ అయినా ఇప్పుడు వస్తుంది సార్. ఇప్పుడు వస్తుంది. వస్తుందా? వినిపిస్తుంది. వస్తుంది. ఓకే, రైట్. మనము ఉన్నది ఒక వస్తువే. ఈ సార్ మళ్ళీ కట్ అయింది సార్. ఆ నీరే చల్లబరిచినట్లయితే మనసు కింద మారిపోయి లాగిన్ గానా నాది ఆన్లైన్ ఉంది. ఒకసారి చూస్తానండి. ఇప్పుడు మళ్ళీ వస్తుంది సార్. ఏం ప్రాబ్లం? అంటే వైఫైలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందమ్మా. మన దగ్గర లేదు. నా దగ్గర అయితే ఏం ప్రాబ్లం లేదు. సరే, లెటస్ ట్రై. అది కుదరకపోతే మళ్ళీ లెసన్ ఆల్రెడీ పెట్టున్నాను కాబట్టి దాన్ని చూడండి. ఈ మూడింటిని చెప్పడానికి బదులు ఈ రెండింటిని పక్కన పెడదామని అంటారు. మనకు మనసు అనేదే ప్రధానంగా ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది కాబట్టి దీని నుంచి ఈ రెండింటిని పక్కన పెట్టేస్తే అవి సప్త ద్వారాలు. ఈ 7 ద్వారాలు దాటినట్లయితే మన అవతల చేరడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పేది ఒక ఉపనిషత్తు. మిగిలిన ఉపనిషత్తులు ఏం చెప్తాయనేది రేపు తెలుసుకుందాం. మనకు ఆల్రెడీ టైం అప్ అయిపోయింది. ఇంకొక 2 minutes ఉంది. కావాలంటే ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ఇక్కడికి. రికార్డింగ్ ఉందా సార్ ఈ వీడియో? అమ్మా వీడియో రికార్డింగ్ ఈ వీడియో రికార్డింగ్ ఉంటుంది కానీ అది మనకు చేతికి వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపల గతంలో చేసిన రికార్డు ఆల్రెడీ మన గ్రూప్ లో వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను, అది చూడండి. సార్ క్షేమ దేవతలు క్షుద్ర దేవతలు ఎవరండి? క్షుద్ర దేవతలు అంటే కాశ్మోరా, బేతాళుడు, కర్ణపిశాచి ఇట్లాంటి వాళ్ళు క్షుద్ర దేవతలు అన్నమాట. డాకిని, శాకిని ఇట్లాంటి వాళ్ళంతా క్షుద్ర దేవతలు. క్షేమ దేవతలు అంటే మిగిలిన వాళ్ళంతా కూడా మనకు పనికొచ్చే వాళ్ళు. సరస్వతీదేవి, అట్లాగే పార్వతీదేవి, లక్ష్మీదేవి వీళ్ళందరూ కూడా క్షేమ దేవతలు. గురుగారు పుస్తకాలు తెప్పించాను గురుగారు. మీరు చెప్పినవన్నీ అందులో ఉంటాయి కదా గురుగారు. ఇప్పుడు ఈ టేబుల్స్ అవి వేస్తున్నారు కదా. మీరు అడుగుతున్నది భగవద్గీత గురించా లలిత గురించా? భగవద్గీత సారాంశం గురుగారు. మొత్తం ఉంటుందమ్మా. యాక్చువల్గా ఈ నోట్స్ ఈ క్లాసెస్ అన్ని తీసుకున్న తర్వాత విన్నప్పుడు అర్థమైనట్టుగా ఉంటుంది. మళ్ళీ చదువుకోవాలంటే ఈ చెప్పిన క్లాసెస్లే నోట్స్ కింద తయారు చేశాను. యాజ్ టీజ్గా ఉంటుంది, మొత్తం ఉంటుంది. కాబట్టి ఏం కంగారు పడద్దు, నిదానంగా చదువుకోవచ్చు. గురుగారు నెక్స్ట్ క్లాస్ ఉందా? నెక్స్ట్ మంత్ క్లాస్ ఉందా గురుగారు? ఏంటమ్మా? నెక్స్ట్ మంత్ క్లాస్ ఉందా గురుగారు? లేదమ్మా, ఉండదు. నాకు కొంచెం పనులు ఉన్నాయి, డొమెస్టిక్ వర్క్స్. నెక్స్ట్ మంత్ క్లాస్ ఉండదు. ఆ పై మంత్ ఉండొచ్చు. అప్పుడు నేను తర్వాత ముందుగానే చెప్తాను మీకు. గ్రూప్లో మెసేజ్ పెడతాను క్లాస్ ఉన్నట్లయితే. మళ్ళీ అప్పుడు జాయిన్ అవ్వచ్చు అండి? తప్పనిసరిగా జాయిన్ కావచ్చు. ఎందుకంటే 2 సార్లు వింటే మాకు కొంచెం బొరట ఎక్కుతుంది అవునమ్మా. వినేటప్పుడు. ఒక్కొక్కసారి ఇంకొకటి సార్, మీరు ఎక్కువ స్ట్రక్ అయిపోతాం సార్, ఎందుకనో అర్థం అది కావట్లేదు. నా చేతిలో ఏం లేదమ్మా. అది మరి ప్రాబ్లం అక్కడే ఉంది. సర్వర్ దగ్గర ప్రాబ్లమే కానీ నా దగ్గర ఏం లేదు. ఓకే సార్. సార్, ఈ కామాఖ్యాదేవి, వారాహి అంటారు, వీటిని క్షుద్ర దేవతలు అనుకోవాలా నార్మల్? వాళ్ళు మంచి దేవతలేనమ్మా. వాళ్ళు మంచి దేవతలు, క్షుద్ర కాదు వాళ్ళు. గురువు గారు ఇప్పుడు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే
మనము చేస్తున్న పనిని చేసుకుంటూనే భగవంతుని నామస్మరణ కానీ భగవంతుని గుర్తు చేసుకొని చేయడం, అందరిలో కూడా భగవంతుని అంటే దృష్టిలో పెట్టుకొని వాళ్ళని చూసే విధానమే మనం అలవాటు చేసుకోవాలి అంతే తప్ప ఎగ్జాక్ట్లీ ఇంకా అంటే దానికోసమే స్పెషల్ గా టైం తీయడం అని అట్లా ఏం లేదు. మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిలోనే భగవంతుని నామస్మరణ కానీ భగవంతుని గుర్తు చేసుకోవాలి. ప్రతి మనిషిలో కూడాను భగవంతుడి రూపం అని మన మైండ్ లో పెట్టుకుని వాళ్ళతో బిహేవియర్ ఉండాలి అంతే తప్ప మన పని మనం పక్కన పెట్టేసి కూర్చొని చేయాల్సింది ఏం లేదు అంటారు. అవసరం లేదు, ఆ పని చేయొద్దండి. దీన్ని ప్రహ్లాదుడి భక్తి అంటారు. ఆయన పానీయములు తాగుచుని కుడుచుచుని తింటున్నా తాగుతున్నా అదంతా కూడా పరమాత్మే అనుకునేవాడు ఆయన. అట్లా ప్రతి వస్తువుని ప్రతి వ్యక్తిని కూడా పరమాత్మ అనుకుంటూ ఉండడమే మనం చేయాల్సిన పని, అంతకంటే ఏం లేదు. ప్రత్యేకంగా ఎక్కడికి పోయి పూజలు అవసరం లేదు. ఎక్కువ పూజలు చేయడం అవి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందండి? ఉంటుందమ్మా, రోజు తప్పనిసరిగా గంటలు స్వర్గం గంటలు వస్తుంది. గంటలు. పూజల వల్ల స్వర్గం వస్తుంది, కానీ ముక్తికి అవకాశం లేదు, అది గుర్తుపెట్టుకోండి. గురుగారు ఇప్పుడు ముక్తి కోసం మీరు రామనామ జపం చేయాలి అన్నారు కదండి. అవునమ్మా. అయితే ఇప్పుడు మనకంటూ ఒక ఇష్టదైవం ఉంటారు. మనం పూజలు చేస్తూ ఉంటాము రోజు. ఇప్పుడు అమ్మవారు అనుకోండి, ఇప్పుడు నా ఇష్టదైవము. మరి ఎలా ఇప్పుడు నేను రామ రామ అనడం మొదలు పెట్టాను. పూజలు చేసేటప్పుడు మీ ఇష్టదైవాన్ని చేసుకోండి. పూజ చేసేటప్పుడు ఎంత పావు గంట అరగంట చేస్తారు, కానీ నిరంతరం రామనామాన్ని మాత్రం అనుకుంటా ఉండండి. అప్పుడు నా లోపల నుంచి ఒక క్వశ్చన్, ఇలా నా ఇష్టదైవము అమ్మవారు అయినప్పుడు నేను రామ రామ అంటున్నాను అన్నట్టు డిఫరెంట్ క్వశ్చన్స్ ఇలా మైండ్ లో రేజ్ అవుతూ ఉన్నాయి. అవుతుందమ్మా, నాకు ఇష్టమైంది గులాబ్ జాము, దాన్నే అనుకుంటా ఉంటే రేపొద్దు నాకు షుగర్ వస్తుంది. నాకు ఇవేమొద్దు, ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను, అయితే దాన్ని పట్టుకోవాలి. అందుకని ఇష్టాన్ని కాదు అక్కడ. అందుకని శ్రేయం వేరు ప్రేయం వేరు. మీరు ప్రేయాన్ని పట్టుకుంటున్నారు, నేను శ్రేయాన్ని పట్టుకోమని చెప్తున్నాను. మన టైం అయిపోయింది, దయచేసి మళ్ళీ ఒకరోజు మీకు ప్రత్యేకంగా అన్ని డౌట్స్కి టైం ఇస్తాను. ఈ పూటకు వదిలేసేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇది ఒక్కటే గురు రామ అనేసరికి రాముడి రూపం గుర్తొస్తుంది సార్, అందుకనే అందరికి. అమ్మ, ఆ ఒక్క డౌట్ నాకు మెసేజ్ లో పెట్టండి, నా నెంబర్కి నేను రిప్లై ఇస్తాను. టైం అయిపోయింది. శ్రీరామ ఒకటి అనుకుంటే శ్రీరామ